ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ సమయంలో మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి మా జీవితంలో మరో అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి, నేను మీ పిల్లలకు తండ్రి మీ మాటలు చెప్పుచుండగా తండ్రి, నాకు కావాల్సిన సముచితమైన జ్ఞానం నాకు ప్రసాదించండి. అలాగే తండ్రి, ఈ మాటల్ని వింటున్న మీ పిల్లలు విని విడిచిపెట్టు వరకు కాకుండా విన్న ప్రతి మాటని వారి హృదయంలో భద్రపరుచుకొని తండ్రి, మరి దాని ప్రకారంగానే నడుచుకొని మీకు ఇష్టానుసారంగా బ్రతికే మీ పిల్లల్లో ఉండేటట్లు మా అందరికీ మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని ప్రసాదించమని క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి DBTH ఫస్ట్ ఇయర్ వారికి సంబంధించిన పాఠం నిత్య జీవానికి బలి అవసరమా. DBTH ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన పాఠం అండి. నిత్య జీవానికి బలి అవసరమా. నిత్య జీవానికి బలి అవసరమా. నిత్య జీవం అంటే నిత్యము జీవించేది. నిత్యము మనం ఎక్కడ జీవిస్తాం? పరలోకంలో. అంటే పరలోకానికి మనం వెళ్ళాలంటే బలి అవసరమా అనేది ఈ పాఠం. ఇంతకీ ఈ ప్రశ్న, మనం పరలోకం వెళ్ళాలంటే బలి అవసరమా లేదా అనే ఈ ప్రశ్న క్రైస్తవులకు వచ్చింది కాదండి. ఈ ప్రశ్న అనేది క్రైస్తవులకు వచ్చింది కాదు, క్రైస్తవేతరులకు అంటే క్రీస్తు విరోధులకు వచ్చిన ప్రశ్న. వీరు మరి బైబిల్లో ఉన్న కొన్ని మాటల్ని చూపిస్తూ ఈ మాటను బట్టి అసలు నిత్య జీవానికి బలి అవసరం లేదు, యేసుక్రీస్తు వారు ఊరికే వచ్చి బలి అయ్యారు అని కొన్ని మాటల్ని బట్టి అపార్థం చేసుకున్నారు. ఆ మాటల్ని మనం చూసి మనం పాటలోనికి వెళ్ళిపోదాం. ముందుగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 21-22 వచనములు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. చాలండి. ఇక్కడ ఒక అతను వచ్చి, మరి ఒక యవనస్తుని వచ్చి యేసుక్రీస్తు అని అడుగుతారు. ఏమని అడుగుతారు? ప్రభువా, నేను పరలోకం వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అతనికి ఏమని చెప్తారు? నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. నీవు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలను గైకోవాలి అని చెప్పారు. ఈ మాటను చూపిస్తూ మరి క్రీస్తు విరోధులు ఏమంటున్నారంటే, ఇదిగోండి స్వయాన మీ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, పరలోకానికి వెళ్ళాలంటే ఆజ్ఞలు గైకోండి సరిపోద్ది అని ఆయనే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు బలి అవ్వాలి అని ఈ విధంగా అపార్థం చేసుకొని మనకు ప్రశ్న వేస్తున్నారు. అలాగే మరొక మాటను కూడా చూసుకుందాం. వీరు అపార్థం చేసుకున్న మరో మాట అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. చాలా అంకుల్. ఇక్కడ ఇది కూడా ఎవరు చెప్తున్నమాట? యేసుక్రీస్తు వారు చెప్తున్నమాటే. ఏమని? బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ అని చెప్తున్నారు, నాకొక శరీరంను అమర్చితివి.
అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని? బలియు అర్పణయు నువ్వు కోరలేదు. అంటే బలి అవసరం లేదని యేసుక్రీస్తు వారే చెప్పారు. మరి ఆయన ఎందుకు బలి అయ్యారు అనేదే వీరి ప్రశ్న. కాబట్టి ఈ రెండు మాటల్ని బట్టి వారు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకొని నిత్య జీవానికి బలి అనేది అవసరం లేదు అని ఈ రెండు మాటల్ని బట్టి చెప్తున్నారండి. మరి ఇంతకీ నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే బలి అనేది అవసరమా? లేకపోతే వీరు అపార్థం చేసుకున్న మాటకు అసలు ఏంటి సమాధానం అనే విషయాన్ని మనం పాఠం చివరిలో తెలుసుకుందాం. ముందుగా నిత్య జీవానికి బలి అవసరమా లేదా అన్న విషయం మనకు అర్థం కావాలంటే ముందు మనం దేవుని సంకల్పాన్ని తెలుసుకోవాలి. దేవుని అనాది సంకల్పాన్ని మనం ఎరిగిన వారమై ఉండాలి. మరి దేవుని సంకల్పం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనములండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనములు. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషమునై ఉండవలెనని జగత్తు పునాది వెయ్యబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలండి. ఇది దేవుని సంకల్పం. ఈ మాటను బట్టి మనం ఏమని అర్థం చేసుకోగలం? దేవుని సంకల్పం ఏంటి? దేవునికి పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఎలా ఉండాలట? నిర్దోషులను నిష్కలంకులై ఉండాలి. అంటే ఒక మాటలో పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. ఇది దేవుని సంకల్పం. ఆయన సంకల్పం మేరకే మరి ఆయన పిల్లల్ని పుట్టించాడండి. మరి ఆదాము అవ్వలు వారిని ఎలా పుట్టించినట్టు, ఎలా కన్నట్టు మనం చూడగలం అంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలా. దేవుడు ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన అనే ఒక పదం ఇక్కడ ప్రయోగించబడింది. మన అంటే ఎవరెవరు? యేసుక్రీస్తు వారు, తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు జగత్తు అనేది పుట్టక ముందేవారు ఉన్నారు. అందుకే మన స్వరూపమందు అన్నాడు. ఇప్పుడు దేవుని స్వరూపమే యేసుక్రీస్తు వారికి, అలాగే పరిశుద్ధాత్మకు కూడా వచ్చింది. అందుకే మన స్వరూపమందు పిల్లల్ని చెయ్యాలి అని అనుకున్నారు. అలా అనుకునే ఆదాముని చేశారు. ఆదాము నుండి హవ్వను చేశారు. అలా చేశాక వీరిద్దరిని ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆజ్ఞ? ఏదైనా తోటలో ఉంచి ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటది? మీరు ఇక్కడ ఉన్న అన్ని చెట్ల ఫలాలని మీరు తినేయండి, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలాల్ని మాత్రం ఏ మాటికి మీరు తినకూడదు, దాన్ని ముట్టుకోకూడదు అని చెప్పారు. వీరేం చేశారు? మరి హవ్వ అక్కడికి వెళ్ళడం, సాతాను చేత మరి మోసపరచబడడం, ఆ పండును తినేయడం జరుగుతుంది. అలా తాను తిన్నది కాకుండా తన భర్తకు కూడా ఇస్తుంది. దానివల్ల ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఆజ్ఞ అతిక్రమించి ఏం చేస్తారు? పాపం చేస్తారు. అంటే అప్పటి వరకు పరిశుద్ధులుగా ఉన్న వీరు ఆజ్ఞను అతిక్రమించి పాపులుగా మారిపోతారండి. తర్వాత దేవుడు శిక్ష వేస్తాడు, బయటికి గెంటేస్తారు ఏదైనా తోట నుండి. తర్వాత వారికి పుట్టిన తొలి సంతానం ఎవరు? కయ్యను. మరి ఇతనేమైనా పరిశుద్ధంగా ఉన్నాడా? పరిశుద్ధంగా లేడు. తన తమ్ముడైన హేబెల్ను అతనే చంపేశాడు. అంటే ఇతను కూడా పాపి.
అలాగే కయ్యను నుండి వచ్చిన సంతానం, పోనీ వాళ్ళు ఏమైనా పరిశుద్ధంగా ఉన్నారా అంటే వాళ్ళు లేరండి. ఒకసారి వాళ్ళు పరిశుద్ధంగా లేరు, పాపానికి అలవాటు పడ్డారు, పాపంలో ఉన్నారని చెప్పడానికి మరి ఆదికాండం 4వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 23వ వచనం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపి తిని. చాలా. ఇక్కడ లెమెకు ఎవరు? కయ్యను సంతానం. ఒక విధంగా చెప్పాలంటే కయ్యను కుమారుడైనా మనం చెప్పొచ్చు, ఎందుకంటే అతని సంతానం కాబట్టి. అతను కయ్యను హేబేల్ను మాత్రమే చంపాడు. కయ్యను ఒక అతన్ని చంపితే అతని నుండి వచ్చిన సంతానం ఇద్దరిని చంపినట్టు ఇక్కడ మనం చూడగలం. అంటే రోజు రోజుకి ఆ కాలంలో పాపం అనేది విస్తరించునే పోయింది, కానీ తగ్గలేదు. పాపం విస్తరిస్తూనే ఉంది కానీ తగ్గిపోలేదు. ఇక నోవాహు గారి కాలానికి వచ్చేసరికి ఎంతగా సమాజం చెడిపోయిందో అన్న మాటలు మనం చూసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి దేవుడు? నరుల చెడుతనమట భూమి మీద గొప్పదిగా కనిపిస్తుంది. అంటే దేవుడు ఆకాశం నుండి భూమిని చూస్తే ఏం కనిపిస్తుంది? నరుల చెడుతనమే. ఎలా కనిపిస్తుందంట? గొప్పదిగా కనిపిస్తుంది. అంటే అప్పటికే మనుషులు ఏమైపోయారు? పరిశుద్ధులుగా ఉండవలసిన మనుష్యులు దేవుని సంకల్పాన్ని మీరి ఏమైపోయారు? పాపిష్టులుగా మారిపోయారు, పాపం చేసుకుంటూ వచ్చారు. ఆయన భూమిని చూస్తే చాలు మనుషుల చెడుతనమే కనిపిస్తుంది అనే ఇక్కడ వ్రాయబడింది. మరి దేవుని కోపం వచ్చి ఏం చేశాడు? ఆయన జలప్రళయం ద్వారా అందరినీ నాశనం చేశారు. అందులో నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అలా రక్షింపబడిన నోవాహు కుటుంబానికి కూడా ఒక ఆజ్ఞని ఇచ్చారండి. ఏంటి ఆజ్ఞ అంటే అదే ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద విస్తారముగా సమృద్ధిగా సంతానమును విస్తరించుడని వారితో చెప్పెను. మరి ఇది నోవాహు కుమారులకు దేవుడిస్తున్న ఆజ్ఞ. ఏంటది? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని చెప్తున్నాడు. అంటే మళ్ళీ దేవుడు తన సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అనాది సంకల్పం ఏంటి? అనేక మంది పిల్లలు కావాలి, పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి. పోనీ వీరి నుండి వచ్చిన పిల్లలు ఏమైనా పరిశుద్ధంగా ఉన్నారా? వీరి నుండి వచ్చిన పిల్లలు ఏమైనా పరిశుద్ధంగా ఉన్నారా అంటే వీరు చెడిపోయారండి. అందుకే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అంటే మనుష్యులు ఎంతగా చెడిపోయారో అనేది దేవుడి ఇక్కడ వ్రాయిస్తున్నాడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డది. ఇక్కడ చెప్పాడండి. ఏమని చెప్పారు? నరుల హృదయాలోచన ఎప్పటి నుండి చెడ్డది? బాల్యము నుండే చెడ్డదంట. అంటే మరి మొలికిస్తున్న విత్తనం, ఆ మొలకే చెడ్డదిగా పుడుతుంది. అలాగే మరొక లోతు గారి సందర్భాన్ని కూడా చూసుకుందాం. ఎంత బాల్యము నుండి ఎలా చెడిపోయారు అనడానికి ఇవి కొన్ని సందర్భాలండి. లోతు గారి సందర్భం అదే ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనములు. ఆదికాండం 19వ అధ్యాయం 4-5 వచనములు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురలను వృద్ధులను
ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రిని నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఇక్కడ ఎవరెవరు వచ్చారంటే అండి, లోతు గారి ఇంటి చుట్టూ ఎవరు చుట్టారు? బాలులను, వృద్ధులను. చిన్నపిల్లకి పని ఏంటండి? అక్కడ ఏమైనా ఘనకార్యం జరుగుతుందా? అంటే ఒక చెడు పని చేయడానికి ఎవరు వచ్చారు? బాలురు వచ్చారు. అలాగే కదలలేని వృద్ధులు కూడా వచ్చేసారట. అంటే ఈ మాటల్ని బట్టి అసలు సమాజం అప్పటికి ఎంత చెడిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? లోతు కుటుంబాన్ని మళ్ళీ సొదొమ గొమొర్రా నుండి పక్కన చేసేసి సొదొమ గొమొర్రాని నాశనం చేసేస్తాడు. ఇంకప్పటి నుండి మనం చూసుకుంటే ప్రతి సంతానం కూడా ఎలా వస్తున్నట్టు మనం చూడగలం? పాపం చేస్తూనే ఉన్నారు. అందరూ పాపం చేస్తూనే ఉన్నారు. ఇంకా దేవుని సంకల్పం ఏంటి? పిల్లలు కావాలి. వాళ్ళు పాపులుగా ఉండకూడదు. ఎందుకు పాపులుగా ఉండకూడదు? దానికి కూడా కారణం చెప్పాడండి. అది పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది. దేవుడు చెప్తున్న మాట ఏమని? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. ఇదే మాట మనం లేవీకాండంలో కూడా మనం ఒకసారి చూసుకుందాం. లేవీకాండం 11వ అధ్యాయం. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఇక్కడ కూడా అదే మాట రిపీట్ అయిందండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని నుండి వచ్చిన సంతానం, దేవుని పిల్లలైన మనుషులు ఎలా ఉండాలట? పరిశుద్ధులుగానే ఉండాలి. ఇంకా అబ్రహాము గారి కాలానికి వచ్చేసరికి అబ్రహాం గారు ఒక్కలే నీతిమంతులుగా పరిశుద్ధుడుగా కనిపిస్తారు. కాకపోతే వాళ్ళ పితరులు వచ్చేసి మరి దేవతల్ని ఆరాధించేవారు. మరి ఈయనెక్కడ చెడిపోతాడని ఏం చేశాడు? నీ తల్లిదండ్రులు అందరినీ వదిలేసి నేను చూపించు ప్రదేశానికి రమ్మని చెప్తారు. మళ్ళీ కానాన్ దేశానికి వచ్చేస్తారు అబ్రహాం గారు. ఇంకా అబ్రహాం గారు ఒక్కలే ఆ కాలానికి నీతిమంతుడు. మరి ఆయన నుండి వచ్చిన ఇస్సాక్ గారు నీతిమంతుడు. కాబట్టి అబ్రహాము నుండి వచ్చిన జనాంగాన్ని, లేకపోతే అబ్రహాం గారి సంతానాన్ని దేవుడు ఏర్పరచుకుంటాడండి. వీళ్ళు నా పిల్లలు అని. తర్వాత ఇస్సాక్ నుండి ఎవరు వస్తారు? యాకోబు గారు. యాకోబు నుండి 12 మంది. యాకోబు గారికి మళ్ళీ పేరు మారిపోద్ది. ఏమని? ఇశ్రాయేలు అని. ఆ 12 మంది గోత్రకర్తలు, గోత్రానికి కర్తలు. మరి వారు 12 గోత్రాల కింద వచ్చేస్తారు. ఈ 12 గోత్రాల నుండి వచ్చిన సంతానమే ఎవరిగా పిలువబడతారు? భవిష్యత్తులో ఇశ్రాయేలీయులుగా పిలువబడతారు. ఇంకా ఈ ఇశ్రాయేలీయులు అనే జనాంగాన్ని కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే కనీసం వీరైనా పరిశుద్ధంగా నా కోసం బ్రతుకుతారు. ఎందుకంటే అబ్రహాం నుండి వచ్చిన సంతానం కాబట్టి వీరైనా నా కోసం పరిశుద్ధంగా బ్రతుకుతారు అని వీళ్ళని ఏర్పరచుకుంటాడండి. వీళ్ళని ఏర్పరచుకొని వీరెక్కడ కట్టు తప్పిపోతారేమోనని, అంటే మరి వారి కంట్రోల్ లేకుండా ఎక్కడ తప్పిపోతారేమోనని ధర్మశాస్త్రాన్ని కూడా ఇస్తాడు దేవుడు. అయినా మరి ఇశ్రాయేలీయులు పాపం చేయకుండా పరిశుద్ధులుగా ఉన్నారా? ఇశ్రాయేలు పాపం చేయకుండా పరిశుద్ధులుగా ఉన్నారా అండి? లేదు, వారు కూడా పాపం చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఇంకా దేవుడు బాగా ఆలోచించాడు. అసలు మనుషులు ఎవ్వరు కూడా నీతిమంతులుగా బ్రతకట్లేదు, నేను ఏర్పరచుకున్న జనాంగం కూడా పాపం చేస్తుంది, మరి వీరు పరిశుద్ధంగా ఉండాలి, వీళ్ళని నేను పరిశుద్ధపరచుకోవాలి, ఎలాగా అని ఆలోచిస్తూ ఆయనే ఒక మెట్టు దిగి మనుషులకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తాడు.
అవకాశం కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే, తమ పాపములను కడుక్కునే అవకాశాన్ని మరి ప్రసాదించడం జరుగుతుంది. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా చూసుకుందాం. అంటే ఎలా పాపాన్ని వారు పోగొట్టుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, ఏ విధంగా వారు తమ పాపాలని పోగొట్టుకొనవచ్చు అనేది ఇక్కడ ఉంటుంది. లేవికాండమే అండి. లేవికాండం 14వ అధ్యాయం. లేవికాండం 14వ అధ్యాయం 12 నుండి 20 వచనముల వరకు. లేవికాండం 14వ అధ్యాయం 12 నుండి 20 వచనముల వరకు. అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రె పిల్లను అర్ధసేను నూనెను తీసుకొని అపరాధ పరిహార బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారదప బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములలో ఆ గొర్రె పిల్లను వధింపవలెను. పాప పరిహారదమైన దాని వలె అపరాధ పరిహారదమైనదియు యాజకుని దగును, అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారమైన దాని రక్తము కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బ్రొటన వేలు మీదను వాని కుడికాలి బొటన వ్రేలి మీదను దాన్ని చెమచవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ చేతి అరిచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ చేతి అరిచేతిలో ఉన్న నూనెను తన కుడి చేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెం ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వారి కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బ్రొటన వేలు మీదను వాని కుడికాలి బ్రొటన వేలు మీదను ఉన్న అపరాధ పరిహారదప బలిపశు యొక్క రక్తము మీద చెమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందుగోరు వాని తల మీద చెమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యవలెను. అప్పుడు యాజకుడు పాప పరిహార బలిని అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహన బలి పశువును వధింపవలెను. యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. ఇది సందర్భం అండి. అంటే ఇవి దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న ఒక అవకాశం. అంటే వారి పాపాల్ని వాళ్ళు కడుక్కోవడానికి వారికి ఇవ్వబడిన ఒక అవకాశం. ఏంటి అవకాశం? ఒక మగ గొర్రె పిల్లను తీసుకొచ్చి పాప పరిహార బలిగా అర్పించాలి. మళ్ళీ అర్పించాక కొన్ని ప్రాసెస్ ఉన్నది, అదంతా మనం ఇప్పుడు చదివాం. అది నూనెలో ముంచడం, తర్వాత రక్తాన్ని చెమర్చడం, ఇవన్నీ ప్రాసెస్ అన్నమాట. ఇలా చేశాకే ఆ మనిషి ఏమవుతాడు? పవిత్రుడవుతాడు. అంటే తన పాపములను కడుక్కుంటాడని అర్థం. ఇది ధనవంతులకు. ఇకపోతే ఇశ్రాయేల్లో పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, మరి వారికేంటి? వారికేనన్నది 21వ వచనం 22వ వచనంలో మరి వ్రాయించారు. అది కూడా చూసుకుందాం. వాడు పేదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగొట్టకై వాడు అల్లాడించుటకు
అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యముగా తూములో 10 వంతు నూనెతో కలిపిన గోధుమ పిండిని, ఒక అర్ధసేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలే గాని 2 పావురపు పిల్లనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదాన్ని తీసుకొని రావలెను. మరి ముందు చెప్పిన గొర్రె పిల్ల అనేది ఎవరికి? ధనవంతులకు. మరి వాళ్ళ స్తోమత ప్రకారంగా వారు ధనవంతులైతే వారు గొర్రె పిల్లని తీసుకొచ్చి మరి బలి చేయాలి వారి పాపాలని కడుక్కోవడానికి. ఇకపోతే ఆ ఇశ్రాయేలు జనాంగంలోనే ఒకవేళ బీదవాళ్ళు ఉంటే వారికి ఎలాంటి ఆప్షన్ ఇచ్చాడు? అక్కడ ఏమని రాయబడిందండి? పావురపు పిల్లనే కానీ తెల్ల గువ్వనే కానీ అని ఉంది. అంటే పక్షుడు, అది పావురపు పిల్ల, తర్వాత తెల్ల గువ్వల, ఈ రెండిట్లో ఏదో ఒకటి తెమ్మన్నాడు. అవి తీసుకొచ్చి వాటిని బలి అర్పించాలి. అప్పుడు ఏమవుద్ది? వారికి పాప క్షమాపణ అనేది ప్రసాదింపబడుతుంది. అంటే ఇప్పుడు పాప క్షమాపణ, పాపాన్ని వారు కడుక్కోవడానికి, పాపాన్ని క్షమించుకోవడానికి దేవుడు పెట్టిన ప్రాసెస్ ఏంటి? బలి అర్పించడం వల్లే పాపాలు తీయబడతాయి, పాపాలు మరి కడగబడతాయి అని చెప్తున్నాడు. ఇందులో కూడా మళ్ళీ దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడండి. ఇక్కడ మగ గొర్రెపిల్ల అన్నాడు కాబట్టి దారిలో దొరికిన ప్రతి గొర్రెపిల్లని నీచుకొచ్చి బలి చేసేయకూడదు. దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా మనం చూసుకుందాం. అదే లేవికాండం 22వ అధ్యాయం, లేవికాండం 22వ అధ్యాయం 18 నుండి 25 వచనముల వరకు. లేవికాండం 22వ అధ్యాయం 18 నుండి 25 వచనముల వరకు. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలు ఇంటి వారిలోనే కానీ, ఇశ్రాయేలులో నివసించు పరదేశంలోనే కానీ ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణమునైనను మొక్కుబలునైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గొవ్వులో నుండైనను గొర్రె మేకల నుండైనను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకి కానీ, స్వేచ్ఛార్పణమును అర్పించుటకి కానీ, సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేదియు నుండకూడదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొలతగలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగములు గలదేమి, చిరుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయినను కోడెనైనను గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛానుసారముగా అర్పింపవచ్చును గాని అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నులిపిన దానినే కానీ, విరిగిన దానినే కానీ, చితికిన దానినే కానీ, కొయ్యబడిన దానినే కానీ యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశములో అట్టి కార్యము చేయకూడదు. పరిదేశ చేత నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటికి కలంకముండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పెను. ఇది క్వాలిటీస్ అండి. మీరు అర్పించబోయే ఆ పశువు లేకపోతే ఆ పిట్ట, దానికి ఏమేమి ఉండకూడదంట?
అక్కడ చెప్తున్నాడండి, గుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగం గలదేమి అని. మనుషులకైతే మనం పరీక్ష చేయించండి, అవి పశువులు. పైగా ఆ కాలంలో ఏమైనా డాక్టర్స్ ఉన్నారా? అంటే సెతస్కోపులు, అలాగే స్కానింగ్ మిషన్లు, వాటికి ఏ రోగాలు ఉన్నాయి, వాటికి ఏ రోగాలు లేవు అని చెప్పగలరా? ఆ కాలంలో చెప్పలేరు. ఎందుకంటే అది ఆధునిక, అంటే చాలా ఓల్డ్ కాలం అది. అప్పటికి టెక్నాలజీ ఇంకా అభివృద్ధి పొందలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, గుడ్డిదే కానీ కుంటిదే కానీ ఎటువంటిది కూడా అసలు మీరు అర్పించకూడదు. ఎలా ఉండాలంటే అది మగ గొర్రెపిల్ల, పైగా నిష్కళంకమైనదిగా ఉండాలి. దానికి ఏ జబ్బు కూడా ఉండకూడదు. అలాంటి దాన్నే మీరు తీసుకొచ్చి నాకు అర్పిస్తే అప్పుడే మీ పాపాలనేవి క్షమింపబడతాయి అనేది దేవుడు అన్నాడండి. మరి ఇశ్రాయేలుకు ఎలాగనిపించిందంటే అండి ఇది, సరే దేవుడు మరి పాపాలని క్షమించడానికి మాకు అవకాశం ఇచ్చారు, మేము ఇప్పుడు పాపాలని చేయకుండా ఉండాలి, ఇప్పటి వరకు చేసిన పాపానికి మనం క్షమాపణకి ఇదిగో బలిని ప్రసాదించాడు కాబట్టి బలి చేసి ఇక మీదటైనా పవిత్రంగా ఉండాలి అని అనుకోలేదండి వాళ్ళు. వాళ్ళు ఎలా చేయడం మొదలెట్టారంటే, పాపం చేయడం, గొర్రె పిల్లని తీసుకురావడం, బలి ఇచ్చేయడం, మళ్ళీ పాపం చేయడం, గొర్రె పిల్లని తీసుకురావడం, బలి ఇచ్చేయడం. ఇది వారికి ఏమవుతుందంటే అలవాటు అయిపోయింది. బలి ఇవ్వడం అనేది వారికి అలవాటుగా మార్చేసుకున్నారు. దేవుడు అసలు ఎందుకు బలి ఇమ్మన్నాడు? పాపాలు క్షమించుకోవడానికి. అది గొర్రె పిల్లను, పశువుని బలి ఇమ్మన్నాడు. అది బలి ఇచ్చేటప్పుడు అది దాని ప్రాణాన్ని గిలగిల కొట్టుకుంటున్నప్పుడు, అది పోగొట్టుకుంటున్నప్పుడు దాన్ని చూసిన మనిషిలో ఎంతటి కఠినాత్ముడికైనా ఏముంటుంది, కొంచెం జాలి ఉంటుంది కదా. ఇప్పుడు కోడిపిల్ల అండి, మనం చికెన్ స్టోర్కి వెళ్తాం, అతను మన కళ్ళ ముందు దాని ఈకలు పీకలు తర్వాత మెడకాయ అన్ని కోసేస్తూ అది గిలగిల కొట్టుకుంటుంటే తర్వాత ఇంటికి వచ్చి మనకు తినడానికైనా మనసు వస్తుందా? కొంచెం ఏదో బాధగా అనిపిస్తుంది కదా. కానీ ఇశ్రాయేలుకి అస్సలు ఆ బాధ కూడా లేదండి. గొర్రె పిల్లల్ని అలాగా వాళ్ళ కంటి ముందే మనం వాటిని చంపినా మేము పాపం చేయకుండా ఉండాలి అని కొంచెం కూడా వాటి మీద జాలి కూడా లేకుండా పోయింది. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారంట, పాపం చేయడం, బలిని అర్పించడం అలవాటైపోయింది. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడండి, దీనికి సంబంధించిన మాటే. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనములండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. ఇక్కడ ఆ బలులను అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఎవరికి జ్ఞాపకం వస్తుందంట? దేవునికి. వీరి పాపములను కడుక్కోవడానికి మరి దేవుడు ఆ అవకాశాన్ని ఇస్తే వీరు మాత్రం దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు బస్లో కానీ లేకపోతే లారీలో కానీ ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది పెట్టింటారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది బస్సులో అంతా ఉంటుందండి. ఫస్ట్ ఎయిడ్ కిట్ అసలు దేనికి పెట్టింటారు? ఒకవేళ అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, బస్సు దేనికైనా ఢీకొట్టినప్పుడు మరి గాజు ముక్కలన్నీ ఎక్కడ కూర్చున్న ప్యాసింజర్కి తగిలి రక్తం వస్తుందేమో అని అప్పుడు రక్తం వచ్చినప్పుడు వాటిని ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ప్రతి బస్సులోని ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది కదా అని చెప్పి నువ్వే లేచి బస్సుకి అలాగా ముందున్న చైర్కి గుద్దుకోవడం, లేకపోతే పట్టుకున్న రాడికి తలకేసి కొట్టుకోవడం ఇలా చేశారనుకోండి, ఏం చేస్తారు అతను మిమ్మల్ని? ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది కదా అని కావాలని మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటారా? గాయపరుచుకోరు. ఒకవేళ మీరు అలా పరుచుకుంటుంటే ఏమంటాడు కండక్టరు? ఒకసారి డ్రైవర్ని ఆపమంటాడు, తర్వాత మిమ్మల్ని కిందకి దింపేస్తాడు. అవును కదా. దేవుణ్ణి కూడా వీరు చేసింది అలాగే అనిపించిందండి. నేను వారి పాపాలు క్షమించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తే వారు దుర్వినియోగం చేసుకున్నారు. అందుకే కోపం వచ్చానికి ఏం చేస్తాడంటే, అసలు ఈ బలి పశువులు ఇప్పుడు ఈ బలి చేస్తారు కదా మీరు, ఈ బలి అనేది మీ పాపాలను క్షమింపబడవు, ఈ బలి ద్వారా మీరు పాపాలని క్షమించుకోలేరు అని
చెప్తాడండి. అదే 4వ వచనంలో ఉన్న మాట మరొకసారి చదవండి. అది ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎందుకు అసాధ్యంగా మారిపోయింది? ముందేమో వాటి రక్తం వల్లే మీ పాపాలు క్షమింపబడతాయి అన్నాడు. హెబ్రీ పత్రిక వచ్చేసరికి ఏమన్నాడు? అవి మీ పాపములను తీసివేయుట అసాధ్యం. అసాధ్యం అంటే ఇంకా మీ వల్ల కాదు, మీరు అసలు ఏం గింజుకున్నా, ఎన్ని బలి పశువులు మీరు అర్పించినా మీ పాపాలు నేను తీయను అని చెప్పేశాడండి. దేనికి అలా చెప్పాడండి దేవుడు? వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి. మరి ఇలాంటప్పుడు మరి మనుషులందరూ ఇప్పుడు పవిత్రపరచబడాలి. మనుషులందరూ పవిత్రపరచబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బలులు కూడా క్యాన్సిల్ చేస్తాడు దేవుడు. మరి ఇప్పుడు మనుషులందరినీ, ఇశ్రాయేలీయుల్ని అలాగే అన్యజనుల్ని ఏకం చేయాలి. వీరందరూ పిల్లలే కదా. అన్యులు కానీ ఇశ్రాయేలు కానీ ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. ఇశ్రాయేలే కాకుండా అన్యులు కూడా పాపం చేస్తున్నారు. మరి వీరు చేసిన పాపాన్ని ఎలా తీయాలి అని ఆలోచించి ఎవరిని పంపినట్టుగా ఉంటుందో అది కూడా ఒకసారి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 18 వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి 18 వచనం వరకు అండి. అయినను మునుపు దూరస్థులైన మీరిప్పుడు క్రీస్తు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులను ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. యేసుక్రీస్తు వారు వచ్చిన కారణం ఏంటంట? ఆయన మన సమాధానమై ఉండి మాకును మీకును ఉండిన ద్వేషమును మాకు మీకు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరాళ్ళు? మాకు అంటే ఇశ్రాయేలీయులు, మీకు అంటే అన్యులు. అంటే అన్యులకు ఇశ్రాయేలీయులకు ఉండిన ద్వేషము. ఏంటా ద్వేషం? అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రము. అంటే ఈ ధర్మశాస్త్రం అనేది అన్యులకు ఇశ్రాయేలీయులకి ఎలా ఉండిపోయిందంటే అడ్డగోడలాగా ఉండిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చి ఆ అడ్డగోడని ఏం చేశారు? తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి అని ఉంటుంది. ఆయన వచ్చి భూమి మీదకి వచ్చి మరి తన శరీరాన్ని శిలువ మీద అర్పించినందుకు ఏమవుద్ది? వీరి మధ్యలో ఉన్న అడ్డగోడ ఏమవుద్ది? పడద్రోయబడుతుంది, అంటే పడగొట్టబడుతుంది. పడగొట్టబడ్డాక వీరిద్దరూ అన్యులు అలాగే ఇశ్రాయేలీయులు ఏకమవుతారు. ఏకమయ్యాక వీరందరి కోసం ఆయన బలి అవుతారండి. వీరందరి కోసం ఆయన బలి అవుతారు. ఈ మాటని మనం పేతురు రాసిన మొదటి పత్రిక, పాఠం అందరికీ అర్థమవుతుంది కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19, 20, 21 వచనములు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19, 20, 21 వచనములండి. అమూల్యమైన రక్తము చేత అనగా
నిర్దోషమును నిష్కలంకునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగురుగురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిను గాని తనను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి. ఇక్కడ ముందు చెప్పిన మాట ఏంటండి? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారు? మధ్య గోడను పడగొట్టి అన్యులను ఇశ్రాయేలును ఏకం చేసి వీరందరి పాపాల కోసం ఆయన బలి అయిపోతారు. ఈ విషయాన్ని అంటే ఒక మనుష్యుడు వచ్చి బలి అవ్వాలి అనే ఈ విషయాన్ని మరి యేసుక్రీస్తు వారి సమకాలికుడైన ఒక అతను కయప అన్న ఒక అతను ప్రధాన యాజకుడైన కయప దీని గురించి చెప్తాడండి. ఒకసారి ఆ వచనాలు కూడా మనం చూసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనం నుండి 52వ వచనముల వరకు. యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుండి 52 వచనములు. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగు చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమియోలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరమును ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. కాబట్టి ఈ మాటల్ని బట్టి మీకు ఒకటి అర్థం కావాలి. ఏంటది? యేసుక్రీస్తు వారు భూమికి వచ్చి ఎందుకు ఆయన శిలువ మరణాన్ని పొందవలసిన కారణం ఏంటి? చెదిరిపోయిన వారిని ఏకం చేయడానికి, అలాగే మన పాపాలని కడగడానికి ఆయన రావడం జరిగింది. మరి మనం ముందు చదువుకున్నట్లు లేవికాండం 14వ అధ్యాయంలో మరి క్వాలిటీస్ చెప్తాడు. ఒక బలి పశువుని అర్పించాలంటే క్వాలిటీస్ చెప్తాడు. ఏంటా క్వాలిటీసు? అది మగ గొర్రె పిల్లై ఉండాలి. తర్వాత దానికి ఏ జబ్బు ఉండకూడదు, ముఖ్యంగా దానికి ఏ దోషము ఉండకూడదు, నిష్కపటంగా నిష్కల్మషంగా ఉండాలి అని. మరి యేసుక్రీస్తు వారు అలా ఉన్నారా? ఉన్నారు కాబట్టే ఆయన అర్పించుకోవడం జరిగింది. అలా ఉన్నారని చెప్పడానికి అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనములు, 23 వచనం కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23 వచనములండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు,
ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మరి అప్పుడు మనం లేవికాండం 14వ అధ్యాయంలో చదువుకున్న ఆ క్వాలిటీస్ అనేవి ఇక్కడ మనం యేసుక్రీస్తు వారిలో మనం చూడగలుగుతాం. ఏంటది? ఆయన మగ గొర్రెపిల్ల. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు మరి యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు ఒక మాట అంటారు. ఏదది? ఇదిగో పాపము మోసుకొని పోచున్న గొర్రెపిల్ల అంటాడు. అంటే యేసుక్రీస్తు వారే ఇప్పుడు గొర్రెపిల్ల. ఆయనక ఏ జబ్బు లేదు, పైగా ఆయన నిష్కలంకుడు, నిష్కల్మషుడు. ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు అట. ఆయన నోట ఏ కపటము కనబడలేదంటే కనీసం అబద్ధం కూడా యేసుక్రీస్తు రావట్లేదండి. కనీసం అబద్ధం కూడా చెప్పలేదంట. అంత పవిత్రంగా బ్రతికాడు యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని కుమారుడే. ఆయన మనలాంటి మట్టి శరీరంలోనే వచ్చిన ఆయన. అంతేగాని ఆయన దేవదూతలాగా మరి పైనుండి దిగి వచ్చిన వాళ్ళు కాదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడే, కాకపోతే మనిషి శరీరాన్ని తీసుకుని వచ్చినవాడు. ఆయనకి పాపం చేసే అవకాశం ఉందా? ఉంది. శరీరం ధరించుకుంటే ఖచ్చితంగా మనకు వచ్చిన మరి పాపపు ఆలోచనలు ఆయనకు కూడా వస్తాయి. కానీ ఆయన ఏం చేశారు? పాపం చేశారా? చేయలేదు. తన్ను తాను పవిత్రంగా ఉంచుకున్నాడు. ఆయన పాపం చేయాలని అనిపించిందా? చాలాసార్లు అనిపించింది కదండి. ఎందుకంటే శరీరం కదా. శరీరం ఏముంటుంది? ఆత్మకు శరీరానికి ఏముంది? విరుద్ధం అనేది రోమపత్రికలో ఉంటుంది. ఆత్మకు శరీరానికి విరుద్ధం. ఆత్మ ఎప్పుడు దేవుని చిత్తానుసారంగా ఉండాలి అనుకుంటే, శరీరం ఎప్పుడు ఈ లోకానుసారంగా ఉండాలి అని అనుకుంటుంది. ఈ శరీరానికి ఆత్మకి ఎప్పుడూ గొడవే. మరి యేసుక్రీస్తులకు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? రాలేదా? వచ్చిందని చెప్పడానికి ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 43వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 43వ వచనం అంకుల్. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన 42వ వచనం అంకుల్. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా ఎదురు నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. మరొక సందర్భంలో, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింప చెయ్యు అని అంటాడండి మరో సువార్తలో, ఇదే సందర్భంలో. అప్పుడు తర్వాత మళ్ళీ తన మనసు మార్చుకొని ఏమంటాడు? తండ్రి మీ చిత్తమే కానిమ్ము, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటే అర్థం ఏంటి? అంటే ఈ మరణం, ఈ వచ్చే మరణం అనేది మీకు సాధ్యమైతే నా నుండి మరి తొలగిపోవడానికి ఒక అవకాశం ఈ తండ్రి యేసుక్రీస్తు చెప్తారు. తర్వాత వెంటనే తను కరెక్షన్ చేసుకుంటాడు. అయ్యో ఏంటి ఇలా మాట్లాడుతున్నానండి? తండ్రి మీ చిత్తమే సిద్ధించుము అంటే మీ చిత్తంలో ఎలాగ ఉంది? మీ చిత్తంలో నేను బలి అవ్వాలని ఉందా? అయితే నేను బలి అవుతాను అని చెప్తాడండి. 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇది ఫస్ట్ చేసిన ప్రార్థన. మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి ఏమంటాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు? సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించని చెప్తాడు. తర్వాత మళ్ళీ మీ చిత్త ప్రకారమే అంటారు. అంటే యేసుక్రీస్తు వారు కూడా శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో బలహీనతలు వచ్చాయి. పాపం చేసే అవకాశం అనుకుంది, కానీ ఆయన పాపం చేయలేదు. నీతిమంతుడుగానే తన బ్రతుకంతా కొనసాగించుకున్నాడు. కారణం ఏంటి? కారణం ఒక్కటే అండి,
ఏంటా కారణం? తండ్రి చిత్తం, దేవుని ఇష్టం, దేవుని సంకల్పం యేసుక్రీస్తు వారికి గుర్తుంది. ఏంటది దేవుని సంకల్పం? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనంలో చదువుకున్న ప్రకారంగా ఏంటి అనే సంకల్పం? ఆయనకు అనేక మంది పిల్లలు కావాలి, తర్వాత వారు పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి అప్పటికి భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి పాపంలో ఉన్నాడు. కాబట్టి ఆ మనుష్యులందరూ పవిత్రపరచబడాలంటే యేసుక్రీస్తు వారు ఏం అవ్వాలి? బలి అవ్వాలి. ఆయనే గొర్రెపిల్లగా బలి అవ్వాలి. బలి అవుతున్న గొర్రెపిల్ల ఏం ఉండకూడదు? పాపం చేయకూడదు. అంటే దోషాలు ఉండకూడదు, నిష్కళంకంగా ఉండాలి. అందుకే మన కోసం, కేవలం మన కోసమే యేసుక్రీస్తు వారు పవిత్రంగా బ్రతికినట్లు మనం చూసుకోగలమండి. అందుకే యేసుక్రీస్తు వారినే బలి అర్పించాడు దేవుడు. అంతేగాని అబ్రహాం కానీ, అలాగే దావీదు, మోషే వీరందరూ నీతిమంతులేనా? నీతిమంతులే కదా. మరి వీరిని ఎందుకు బలి ఇవ్వలేదు? వీరందరూ పాపం చేశారు. మరి దానికి ఒక రెఫరెన్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. రోమాపత్రిక 3వ అధ్యాయం. ఈ మాటను బట్టి భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపం చేశాడని చెప్పుకోవచ్చండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చాలు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంటే అందరూ పాపం చేసిన వారే. అదే 12వ వచనంలో ఉంటుంది. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యిరి అని. అందరూ త్రోవ తప్పిపోయారు అంటే అందరూ ఏదో ఒక విషయంలో పాపం చేశారు. అందుకే ఏ పాపము చేయని యేసుక్రీస్తు వారే బలి పశువుగా ఎన్నుకోబడ్డారు. ఇకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకు 1వ శతాబ్దంలోనే రావాలి? యేసుక్రీస్తు వారు ఎందుకు 1వ శతాబ్దపు కాలంలోనే రావాలి? ఆదామవులు తప్పు చేశారండి. ఆ క్షణంలోనే యేసుక్రీస్తు వారు వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చేయచ్చు కదా, వాళ్ళిద్దరి పాపాలని క్షమించేయచ్చు కదా, చేయలేదు. అలాగే నోవహు గారి కాలంలో అందరూ చెడిపోయి ఉన్నారు. ఆ టైంలో వచ్చి ఆయన పాప క్షమాపణ కోసం బలి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. పోనీ ఇశ్రాయేలీలు ఉన్నారు, ఇశ్రాయేల్ అందరూ పాపం చేస్తున్నారు, అలా తెలిసింది, దేవునికి తెలిసింది. అప్పుడు వచ్చి బలి ఇవ్వచ్చు కదా యేసుక్రీస్తు వారు, అప్పుడు అందరి పాపాలు క్షమింపబడేవి. ఇచ్చారు ఆయన? అలా ఇవ్వలేదు. ఎందుకు 1వ శతాబ్దంలోనే రావాలి? 1వ శతాబ్దంలో ఎందుకు రావాలంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. అంటే అన్నిటికీ కుదురుబాటు కాలము, అన్నిటికీ నిర్ణయ కాలము అని చెప్తాడండి. ఇంకో చోట అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది. కాబట్టి ఆ కుదురుబాటు కాలంలోనే, అంటే ఈ కాలంలోనే యేసుక్రీస్తు వారు వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టే యేసుక్రీస్తు వారు 1వ శతాబ్దంలోనే రావడం జరిగింది. కాబట్టి నిత్య జీవానికి ఇప్పుడు బలి అవసరమా లేదా? అవసరం. ఎందుకు అవసరం నిత్య జీవానికి బలి? ఇప్పుడు మనం నిత్య జీవానికి అంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే బలి అవసరమని చెప్పారు. ఎందుకు బలి అవసరం? మనం వెళ్ళాం అలాగే బలి లేకుండా? బలి లేకుండా మనం వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేమంటే మనం పాపం చేసాం కాబట్టి మనం పరలోకానికి వెళ్ళలేం. మనం పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మన పాపాలు అనేవి కడగబడాలి. మనం కూడా దేవునిలాగే పరిశుద్ధులుగా తీర్చబడాలి. అప్పుడే కానీ మనం పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చి బలి అయ్యారు కాబట్టి మన పాపాలన్నీ క్షమింపబడ్డాయి. ఇప్పుడు మనం నిత్య జీవానికి వెళ్ళొచ్చా అంటే మనం పరిశుద్ధంగా బ్రతికితే వెళ్ళొచ్చు. ఇకపోతే మరి యేసుక్రీస్తు వారి బలి ఆనాడు ఉన్న 1వ శతాబ్దపులో ఉన్న మనుష్యులకే వర్తిస్తుంది. అంటే ఆయన బలి అయినప్పుడు అక్కడున్న మనుషులకే వాళ్ళ పాపాలన్నీ క్షమింపబడతాయి. మరి ఇప్పుడు కూడా మనం పాపం చేస్తున్నాం.
మరి ఇప్పుడు వర్తిస్తుందా? యేసుక్రీస్తు వారి బలి ఇప్పుడు వర్తిస్తుందా మనకు? యేసుక్రీస్తు వారి రక్తం, ఆయన శిలువలో కార్చిన రక్తం ఇప్పుడు మనకు వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది? మనం కూడా మన పాపాలని పోగొట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8 నుండి 10 వచనములు. 8-10 వచనములు అండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8-10 వచనములు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అంటే యేసుక్రీస్తు వారిని మనం మన ప్రభు అని అంగీకరించాలి, ఆయన్ను విశ్వసించాలి. విశ్వసించి ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. అది మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. ఒకసారి అది కూడా చూసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. అంటే ముందు మనం యేసుక్రీస్తు వారి వాక్యం వినాలి. వినుట వల్లే విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు గురించిన మాట. యేసుక్రీస్తు వారి గురించిన వాక్యం విని యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయనే మన ప్రభు అని మన నోటితో ఒప్పుకొని బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందితే మనం ఏమవుతాం? రక్షింపబడతామా? గత వారంలో చెప్పిన పాట, రక్షణ అనే ఓడలోనికి ప్రవేశింపబడతాం. తర్వాత మనం క్రీస్తుని ధరించుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్నప్పుడు. అది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం అండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. అప్పుడే మనం క్రైస్తవులు అనబడతాం. అలా ధరించుకున్న మనం ఏం చేయాలి? క్రీస్తును ధరించుకున్న మనం ఏం చేయాలి? క్రీస్తులాగే బ్రతకాలి. మరి క్రీస్తు ఎలా బ్రతికారు? నీతిమంతుడుగా బ్రతికాడు. దేవుని కోసం పనిచేస్తూ బ్రతికారు. మనం ఎలా బ్రతకాలి ఇప్పుడు? దేవుని కోసం నీతిమంతులుగానే బ్రతకాలి. దేవుని పని చేయాలి. ఈ లోకాశకు మనం పూర్తిగా లొంగిపోకూడదు. మన లోకాశకి లొంగేయకూడదు. దేవుని కోసమే మనం బ్రతుకుతూ ఉండాలి. ఇకపోతే చివరిగా యేసుక్రీస్తు వారు మన కోసం ఎలాగైతే బలి అయ్యారో మనం కూడా బలి అవ్వాలి. అది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు చెప్తున్నారండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పౌలు గారు చెప్తున్నారండి ఏమని? దేవుని సేవలో మన శరీరాల్ని సజీవంగా మరి అర్పించుకోవాలి అని. అలాగే యోహాన్ మొదటి పత్రిక అండి, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే
క్రీస్తును ధరించుకొని బాప్తిసం చేత మరి క్రీస్తును ధరించుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి? క్రీస్తులా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎలా అయితే దేవుని పనిలో ఉన్నారో అలాగే మనం కూడా దేవుని పనిలోనే ఉండాలి. దేవుని పనిలో ఆయన ఎలాగైతే శ్రమలు అనుభవించాడో మనం కూడా దేవుని పనిలో శ్రమలు అనుభవించాలి. ఇకపోతే ఆయన తన సహోదరులమైన మన కోసం ఎలాగైతే ప్రాణాలు అర్పించాడో మనం కూడా ఏమవ్వాలి? మన సహోదరుల కోసం మనం కూడా బలి అవ్వాలి. మనం కూడా మన సహోదరుల కోసం బలి అవ్వాలి. ఎలా బలి అవ్వాలి అంటే మనం కూడా యేసుక్రీస్తు అలాగే సిలువెక్కి మేకులతో కొట్టించుకొని వేలాడి అక్కడ చచ్చిపోవాలా? ఎలా బలి అవ్వాలి? క్రీస్తుని గురించిన మాటను మనం చెప్పాలి. బలి అవ్వడం అంటే రక్తం అనేది ఖర్చు అవ్వాలండి. ఎందుకంటే రక్తం దేహానికి ఏమన్నాడు? ప్రాణం. కాబట్టి మనం బలి అవ్వాలంటే మన ప్రాణాన్ని ఇవ్వాలి కదా. ప్రాణం అంటే ఇప్పుడు మన రక్తం అనేది ఖర్చు అవ్వాలి. రక్తం ఎలా ఖర్చు అవుతుంది? కష్టపడాలి. పని చేస్తున్నప్పుడు మన బాడీలో ఉన్న రక్తం అనేది ఖర్చు అయ్యి చెమట రూపంలో బయటకు వస్తుంది. అలాగే దేవుని సేవలో కూడా మనం అంతగా కష్టపడాలి. చెమట వచ్చి కష్టపడాలి. అవసరమైతే దేవుని కోసం దేవుని సేవలోనే ప్రాణం కూడా పెట్టేయాలి. ఇది నిత్య జీవానికి బలి అవసరమా? ఇప్పుడు అవసరమే. మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారి బలి అవసరం. మనము నిత్య జీవానికి వెళ్ళాలంటే మన బలి కూడా అవసరం. మన బలి అంటే ఎవరి కోసం? మన సహోదరుల కోసం. యేసుక్రీస్తు వారి పనిలోనే అంటే దేవుని పనిలోనే మనం శ్రమలు బాధలు అనుభవించాలి. అప్పుడే నిజమైన క్రైస్తవుడుగా నువ్వు ఎంచబడతావు. అప్పుడే నీ పాపాలన్నీ క్షమింపబడతాయి. అది రొట్టి ద్రాక్షరసం తీసుకోవడం వల్ల. అర్థమవుతుంది కదండి పాఠం అందరికీ. కాబట్టి ఇప్పుడు నిత్య జీవానికి బలి అవసరమా? అవసరం లేదా? అవసరం. ఇకపోతే మనం ముందు చదువుకున్నట్టు మాటలు కొన్ని గుర్తున్నాయి. ఆ మాటలు మీకు ముందు చూపించాను. మరి వీళ్ళు అపార్థం చేసుకొని ఈ మాటను బట్టి అసలు బలి అవసరం లేదు అన్నారు. మరి దానికి సమాధానం ఏంటి? సమాధానం ఏంటి ఇప్పుడు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వచనముల వరకు సందర్భం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 వచనం నుండి 22 వచనముల వరకు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనే మంచి కార్యము చేయవలని ఆయన అడుగగా, అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగొడిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారండి ఆ యవనస్తునికి? ఆజ్ఞలు పాటించాలి బాబు అన్నారు. ఏంటి ప్రభు ఆజ్ఞలు అని అడిగారు. ఆజ్ఞలు ఏమని చెప్పాడు? దొంగలింపొద్దు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, తల్లిదండ్రులు సన్మానించుము, పొరుగువాన్ని ప్రేమించుము అని మరి మోషే గారు ఇచ్చిన 10 ఆజ్ఞలన్నీ ఇక్కడ చెప్తారు. చెప్పాక ఏమన్నారైనా 21వ వచనంలో, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల, అంటే ఇవన్నీ చేస్తే నువ్వు పరిపూర్ణుడు అవుతావా? అవ్వవు. ఇవన్నీ చేస్తే నువ్వు పరిపూర్ణుడు అవ్వవు. పరిపూర్ణుడుగా నువ్వు అవ్వాలి అనుకుంటే పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అంటే నీ ఆస్తిని అమ్మి నువ్వు బీదలకి ఇచ్చేయి,
అప్పుడు పోని పరిపూర్ణుడు అవుతావా? అప్పుడు కూడా అవ్వరు. అందుకే ఏమన్నాడు తర్వాత, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అంటే నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఏం చేయాలి? ముందు నీ ఆస్తి నమ్మి బీదలకి ఇవ్వు, ఆ ధనాన్ని ముందు పక్కన పడేసి నువ్వు నన్ను వచ్చి వెంబడిస్తే అప్పుడు నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలనేది యేసుక్రీస్తు అప్పుడు చెప్తారండి. ఇప్పుడు ఉదాహరణకి సువార్తల్లో ఎక్కడైనా అపోస్తలులకు యేసుక్రీస్తు వారు ఆజ్ఞలు పాటిస్తే చాలు మీరు పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పాడండి? చెప్పలేదు. ఏం చెప్పారు? మీరు కూడా బలి అవ్వాలి, నా బలి మీకెంత అవసరమో మీ బలి కూడా ఈ సమాజంలో ఉన్న మనుషులకు అంతే అవసరం అని చెప్పాడు. అదే ఒకవేళ యవనస్తుడు మరి యేసుక్రీస్తు వెంబడే వచ్చింటే నిత్య జీవానికి వెళ్ళాలంటే మార్గం ఏదో అతనికి ఖచ్చితంగా అర్థమయ్యేది. నిత్య జీవానికి వెళ్ళాలంటే మార్గం ఏది? ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి బలి అవసరం. కాకపోతే ఈ క్రీస్తు విరోధులు ఏం చేశారంటే ఆ పైన వారికి అనుకూలమైన మాటలు చదివించేసి అవసరం లేదు అని చెప్తున్నారు. పైన వారికి అనుకూలమైన మాటలని చదివేసి బలి అవసరం లేదని చెప్తున్నారు. కానీ కిందికి వచ్చేసరికి మన సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. సందర్భానికి అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి ఫ్యాన్, ఎఫ్ఏఎన్ అనే పదం ఫ్యాన్. ఒక ఫ్యాన్ వచ్చేసి మనం గాలి వేసుకునే ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఫ్యాన్. ఇంకో ఫ్యాన్ వచ్చేసి అభిమాని అంటే చిరంజీవి ఫ్యాన్లు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు ఉంటారు కదండి, వాళ్ళు అభిమానులని. దానికి మనం అంటే ఆ పదాలు వాడుతున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చిరంజీవి ఉండి ఒక మరి సభలో నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అన్నాడు. అప్పుడు మీరు ఏమని అర్థం చేసుకుంటారు? ఆయనకు చాలా ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు లేవనా? అలాగ అర్థం చేసుకుంటారా? ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం ఏంటి? అభిమానులని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక పదం బైబిల్లో ప్రయోగించబడిందంటే దాని వెనక ముందు సందర్భాన్ని చూసుకోవాలి. సందర్భాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే, సందర్భాన్ని చదువుకోకపోతే బైబిల్ అనేది అపార్థం చేసుకోబడుతుంది. కాబట్టి ఈ సందర్భం మీకు అర్థమైంది కదండి? ఓకే. ఇంకో విషయం, ఇంకో మాట ఏంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనం చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. చాలంకు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రయోగిస్తున్న మాట ఏంటి? బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలిను నీకు ఇష్టమైనవి కావు. ఇక్కడ ఏ బలి గురించి మాట్లాడుతున్నాడు అసలు యేసుక్రీస్తు వారు? ముందు పై వచనాన్ని మనం చదువుకుంటే, 4వ వచనంలో మనం చదువుకుంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అంటున్నాడు. అంటే ఏ బలి గురించి మాట్లాడుతున్నట్టు? ఇశ్రాయేలుకి ఇచ్చిన అవకాశం ఏది? మీరు బలి ఇచ్చి మీ పాపాలని పోగొట్టుకోండి. అది దేవునికి ఎలా ఉందంట? అసహ్యంగా ఉందని చెప్తాడండి. ఒకసారి ఆ మాట కూడా మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం అండి. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దాని నీకును తేకుడి. చాలా. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణమును. అంటే దేవునికి బలి ఎలాగుందంట? అసహ్యం అంట. అంటే అసహ్యించుకుంటున్నాడు ఆ బలిని. అందుకే మీరు బలిని నా యొద్దకు తేకండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ 10వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చెబుతున్న మాట ఏ బలి గురించి సంబంధించింది? అది పశువుల గురించి సంబంధించింది. ఇశ్రాయేలుకి ఇచ్చిన అవకాశం, పశువుల్ని
మరి బలి చేసే దాని గురించి సంబంధించింది. అందుకే అని చెప్తున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ. అంటే దేవుడు కేవలం బలి అర్పణ కోరలేదు, బలి అర్పణం కోరలేదు కానీ మీ పాపంలో క్షమించుకోవడానికి ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు పశువుల యొక్క బలియు అర్పణయు కోరలేదు అని చెప్తున్నాడు. అంతేగాని యేసుక్రీస్తు వారి బలి కోరలేదని చెప్పాడా? చెప్పలేదే. 7వ వచనం చదవండి. 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇంతకీ గ్రంథపు చుట్టలో వ్రాయబడింది ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నారు? గ్రంథపు చుట్టలో ఉన్నదాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను అని చెప్పారు కదా. ఇంతకీ గ్రంథపు చుట్టలో వ్రాయబడింది ఏంటి? ఇంతకీ గ్రంథపు చుట్ట అంటే ఏంటి అసలు? గ్రంథపు చుట్ట అంటే పాత నిబంధన అండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. గ్రంథపు చుట్ట అంటే పాత నిబంధన. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. అంటే ఆ కాలంలో మరి ప్రవక్తలు ఇవి వాక్యాలన్నీ రాసేసి ఎలా పెట్టారంటే గ్రంథపు చుట్టలాగా చుట్టి పెట్టేవారు. అందుకే గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము, గ్రంథపు చుట్ట అంటే పాత నిబంధన వాక్యంలో. పాత నిబంధనలో ఏమని రాయబడి ఉంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుండి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదకు తేయబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పును నొందినవాడే అతను కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. చాలా అంకుల్, ఈ మాటలు చదువుతుంటేనే మనకు అర్థం కావాలండి. ఇది ఎవరి గురించి రాస్తున్న మాట, వ్రాయబడిన మాట? యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన మాట. యేసుక్రీస్తు వారి గురించి గ్రంథపు చుట్టలో అనగా పాత నిబంధనలో ఏమని వ్రాయబడింది? ఆయన బలి అవ్వాలని వ్రాయబడి ఉంది. కాబట్టి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అది ఏ బలి గురించి చెప్తున్నట్టు? ఆ పై వచనాలు మాత్రం 5, 6 వచనంలో పశువుల బలి. అప్పటికే ఆయన అసహించుకున్నాడు కాబట్టి అదే యేసుక్రీస్తు చెప్తున్నారు, మీరు పశువుల బలి కోరలేదు, బలియు అర్పణ అంటే మీరు పశువుల బలిను కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. నాకెందుకు శరీరం అమర్పించావు? వీళ్ళ పాపాల కోసం నేను బలి అవ్వాలి కాబట్టి నాకు ఒక శరీరాన్ని అమర్పించావు అని వ్రాయబడింది. అర్థమైంది కదండి అందరికీ? మరొకసారి అడుగుతున్నాను, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5, 6 వచనంలో వ్రాయబడిన బలి ఎవరి గురించి వ్రాయబడి ఉంది? పశువుల బలి. ఆ కిందికి వచ్చేసరికి 7, 8 వచనముల్లో అది ఎవరి గురించి వ్రాయబడింది? యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? గ్రంథపు చుట్టలో ఉన్న ప్రకారమే నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్పాడు. గ్రంథపు చుట్టలో ఏముంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మన కోసం బలి అవ్వాలని ఉంది. కాబట్టి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఈ క్రీస్తు విరోధులు చెబుతున్నట్లు బలియు అర్పణయు కోరలేదంటే ఎవరి బలి కోరలేదు? పశువుల బలి కోరలేదు, అంతేగాని యేసుక్రీస్తు వారి బలి కాదు. యేసుక్రీస్తు వారి బలి కోరాడు, తండ్రి యేసుక్రీస్తు వారి బలి కోరాడు. ఎందుకు? మన పాపాలని
మనం క్షమించుకోవడానికి, మన పాపాలని పోగొట్టుకోవడానికి యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించాడు. కాబట్టి ఈ 2 క్వశ్చన్స్కి క్లారిఫై వచ్చిందని అనుకుంటున్నాను. వచ్చింది కదా? కాబట్టి ఈ పాఠం విన్న మీరేమని అర్థం చేసుకున్నారు అసలు ఈ పాఠం విని? నిత్య జీవానికి బలి అవసరం, అది యేసుక్రీస్తు వారి బలి అవసరం. మనము నిత్య జీవానికి వెళ్ళాలంటే మన బలి కూడా అవసరం. మన బలి ఎలాగ అవసరం? ఎలా మనం బలి అవ్వాలి? దేవుని సేవలో నిరంతరం ఉండి దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసమే బ్రతకాలి. అవసరమైతే దేవుని సేవలోనే మనం మరణించాలి. దేవుని సేవలో మరణించే భాగ్యం అనేది అందరికీ రాదండి. వచ్చిన వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. కాబట్టి మనందరికీ కూడా అలాంటి మరణం రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుందాం. కాబట్టి ఈ మాటల్ని విన్న మీరందరూ నిత్య జీవానికి వెళ్ళాలంటే బలి అవసరం. అలాగే మన బలి కూడా మన సహోదరుల కోసం అవసరమని గుర్తుంచుకొని దాని ప్రకారంగా మన జీవితంలో బ్రతకాలని కోరుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి దేవా, ఈ సమయంలో మరలా మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో మీ పిల్లలకు తండ్రి మీ మాటలు నేను చెప్పాను తండ్రి. విన్న మాటలు తండ్రి వీరు విని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి, విన్న ప్రతి ఒక్క మాటిన మరి వారి మనసులో భద్రంగా దాచుకొని మీకు ఇష్టానుసారంగా బ్రతికే మీ బిడ్డలా ఉండేటట్లు మేమందరూ ఉండేటట్లు మాకు సహాయం చేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే తండ్రి, చివరి వరకు మా మరణం చివరి వరకు అంతం వరకు మేము సహించి తండ్రి మీకోసం యథార్థంగా బ్రతికే మీ బిడ్డలా ఉండేటట్లు మాకు సహాయాన్ని ప్రసాదించండి. మా మరణం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు తండ్రి, కానీ తండ్రి మీ సేవలోనే మా మరణం వచ్చు భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా మేమందరం కోరుచున్నాం తండ్రి. మీ చిత్తమైతే మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మా జీవితంలో మరొకసారి ప్రసాదించమని కోరుకుంటూ, ఇంతటి మహాజ్ఞానాన్ని నేర్పించిన మీ ఆత్మీయ కుమారుడు జయశర తాతయ్య గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.